తీసింది. గోమాతకి పెట్టాల్సినటువంటి ఆహారం గోమాత ఏదైతే తింటుందో అది చూసి పెట్టాలి, కానీ నీకు పాప ప్రక్షాళన అవుతుందని, నీకేదో ఇబ్బంది లేకుండా పోతుందని గోమాతకి శనగలన్నీ తీసుకెళ్ళి పెట్టావు. గోమాత చాలా ఇబ్బంది పడింది. నువ్వు చేసినటువంటి గోప్రదక్షిణ అక్కడికక్కడే సరిపోయింది నాయన. గోమాతకి ఇక్కడ ముట్టుకుంటే పుణ్యము, అక్కడ ముట్టుకుంటే పుణ్యం అనుకుంటూ గోమాతను అదిలిస్తూ విదిలిస్తూ గోమాతను భయపెట్టిస్తూ గోమాత చుట్టూ ఎక్కడెక్కడో తగులుతూ గోమాతను చాలా ఇబ్బంది పెట్టావు. ఎదురుగా ఉండి నమస్కారం పెట్టుకుంటే సరిపోతుంది కదా నాయన, ముట్టుకొని భయపెట్టాల్సినటువంటి అవసరం లేదు. అందుకని గోమాతకు చేసినటువంటి పూజలు కూడా అక్కడికక్కడే చెల్లుబాటు అయిపోయాయి అని చెప్తాడు. స్వామి, మరైతే మీకు అభిషేకాలు చేశాను కదా, అభిషేకాలు ఏమయ్యాయి అంటాడు. అభిషేకాల వాటి గురించి ఇంకా చెప్పనక్కర్లేదురా నాయన, ఎన్ని చేసావంటే అభిషేకాలు. నిజంగా నీకు ఆ రోజు విగ్రహంలో ఉన్నటువంటి గుళ్ళో నేను కనిపించేనే కానీ చంటిపాపను ఎత్తుకొని బోరున ఏడుస్తూ పాలకై పరితపిస్తున్నటువంటి నేను గుడి ఎదురుగానే కూర్చున్నాను కదరా, నీకెందుకు కనిపించలేదు? మానవతా హృదయం నీ మనసులో లేకుండే, నీ